హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షన్‌లకు అదిరిపోయే గుడ్ న్యూస్ అందింది. మరి సూపర్ గుడ్ న్యూస్ వివరాలేంటో వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నారు. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే దేశవ్యాప్తంగా 1,00,00,000 మందికి పైగా ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్‌లకు అత్యంత కీలకమైన శుభవార్త వెలువడే సూచనలు కనిపిస్తున్నాయి. అదేంటంటే కొత్త ప్రభుత్వం కొలువుదీరడంతో మరియు కరువు భత్యం డిఏ 50% మార్కును దాటడంతో ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటుపై చర్చలు ఊపందుకున్నాయి. ఈ సంఘం సిఫార్సులు అమలైతే ఉద్యోగుల జీతాలు, పెన్షన్లలో చారిత్రాత్మక పెరుగుదల నమోదయ్యే అవకాశమే ఉంది. ప్రముఖ ఆర్థిక విశ్లేషణ సంస్థ అంబిట్ క్యాపిటల్ నివేదిక ప్రకారంగా ఈ పెంపనేది 30% నుంచి 40% వరకు ఉండవచ్చని అంచనా. ఎనిమిదో వేతన సంఘం అంచనాలు మరియు ముఖ్యాంశాలు. జీతాల పెరుగుదల. సిఫార్సులు అమలైన తర్వాత ఉద్యోగుల జీతభత్యాల్లో 30% నుంచి 40% వరకు గణనీయమైన పెరుగుదల ఉండవచ్చని అంచనా. అలాగే ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌లో కూడా వేతన సవరణలో అత్యంత కీలకమైనది ఫిట్‌మెంట్ ఫ్యాక్టరు. ఏడవ వేతన సంఘంలో దీనిని 2.57గా నిర్ణయించారు. ఎనిమిదవ వేతన సంఘంలో దీనిని మరింత పెంచే అవకాశం ఉంది. ఈ ఫ్యాక్టర్ ఎంత ఎక్కువగా ఉంటే జీతం అంత ఎక్కువగా పెరుగుతుంది. కనీస మూల వేతనం. ఏడవ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం ప్రస్తుతం కనీస మూల వేతనం అనేది 18,000గా ఉంది. ఎనిమిదవ వేతన సంఘం అమలు అయితే ఇది 26,000 లేదా అంతకంటే ఎక్కువ కూడా పెరగవచ్చని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అమలు తేదీ. వేతన సంఘం ఏర్పాటు, నివేదిక రూపకల్పన, ప్రభుత్వం ఆమోదం వంటి ప్రక్రియలకు సమయం పడుతుంది. కాబట్టి కొత్త సిఫార్సులు 2026-27 ఆర్థిక సంవత్సరం నుండి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వంపై ఆర్థిక భారం. ఈ సిఫార్సుల అమలు కోసం కేంద్ర ప్రభుత్వం అదనంగా సుమారు 1.8 లక్షల కోట్ల వరకు ఖర్చు చేయవలసి ఉంటుందని అంచనా. ఏడవ వేతన సంఘం అమలు కోసం ప్రభుత్వంపై 1.02 లక్షల కోట్లు అదనపు భారమైతే పడింది. ఈ విధంగా జీతం అయితే ఎలా పెరుగుతుంది? ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఏంటి? డీఏ విలీనం ఎలా అనేది చూసుకున్నట్లయితే వేతన సంఘం సిఫార్సులలో 2 ప్రధాన అంశాలు జీతాల పెరుగుదలను నిర్ధారిస్తాయి. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అంటే ఏమిటి? ఇది ఉద్యోగి యొక్క మూల వేతనం కొత్త వేతన స్కేల్‌లో ఎంత రెట్లు పెంచాలో నిర్ణయించే ఒక గుణాంకం మల్టిప్లైయర్ అంటాము. ఉదాహరణకు ఏడవ వేతన సంఘంలో ఒక ఉద్యోగి మూల వేతనం 7,000 ఉంటే దాన్ని 2.57 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌తో గుణించి కొత్త మూల వేతనాన్నయితే 18,000గా నిర్ణయించారు. ఈసారి ఫ్యాక్టర్ పెరిగితే జీతాలు అదే నిష్పత్తిలో పెరుగుతాయి. డీఏ కరువు భత్యం విలీనం. ప్రతి వేతన సంఘం అమలైనప్పుడు అప్పటి వరకు ఇస్తున్నటువంటి డీఏను మూల వేతనంలో విలీనం చేసి డీఏను 0 నుంచి ప్రారంభిస్తారు. ప్రస్తుతం డీఏ 50% దాటింది. కాబట్టి ఈ 50% డీఏ మూల వేతనంలో కలిపేస్తారు. దీనివల్ల ఉద్యోగి వాస్తవ జీతం తగ్గదు, కానీ భవిష్యత్తులో లెక్కించే డీఏ, హెచ్ఆర్ఏ వంటి అలవెన్స్‌లు పెరిగిన మూల వేతనం పైన లెక్కిస్తారు. ఇది దీర్ఘకాలంలో ఉద్యోగులకు ఎంతో ప్రయోజనకరము. ప్రక్రియ మరియు కాలపరిమితి. ఏడవ వేతన సంఘం తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించడానికి సుమారు 18 నెలల సమయం పట్టింది. అదేవిధంగా ఎనిమిదవ వేతన సంఘం ప్రక్రియ కూడా ఇలాగే ఉంటుంది. సంఘం ఏర్పాటు. ప్రభుత్వం అధికారికంగా ఎనిమిదవ వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తుంది. చర్చలు మరియు అభిప్రాయాల సేకరణ. ఈ సంఘం ఉద్యోగ సంఘాలు, వివిధ ప్రభుత్వ శాఖలు మరియు ఇతర భాగస్వాములతో చర్చలు జరుపుతుంది. నివేదిక రూపకల్పన. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని సమగ్ర నివేదికను సిద్ధం చేస్తుంది. ప్రభుత్వం ఆమోదం మరియు అమలు. ప్రభుత్వం ఈ నివేదికను ఆమోదించి నిర్దేశిత తేదీ నుంచి అమలు చేస్తుంది. ఈ మొత్తం ప్రక్రియకు కనీసం 18-24 నెలల సమయం పట్టవచ్చని, అందుకే 2026 లేదా 27 నాటికి అమలు కావచ్చని భావిస్తున్నారు. ఎనిమిదో వేతన సంఘం ఏర్పాటు అనేది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల ఆర్థిక భవిష్యత్తును గణనీయంగా ప్రభావితం చేసే అంశం. జీవన వ్యయం పెరుగుతున్న నేపథ్యంలో వేతన సవరణ వారి కొనుగోలు శక్తిని పెంచడమే కాకుండా వారి జీవన ప్రమాణాలను కూడా మెరుగుపరుస్తుంది.
ప్రభుత్వం త్వరలో దీనిపై అధికారిక ప్రకటన చేయవచ్చని ఉద్యోగ వర్గాలు ఎంతగానో ఆశగా ఎదురుచూస్తున్నాయి. సో, ఈ విధంగా 8వ వేతన సంఘంపై కీలక పరిణామం అయితే చోటు చేసుకోనుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు భారీగా పెరిగే అవకాశం అయితే ఉంది.